ఆ నైటీస్ ఎందుకు అని తిడుతున్నారండి. ఈసారి ఇలా ట్రై చేయండి. చూడడానికి మోడర్న్గా ట్రెండీగా కూడా ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుందండి. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ఇవి డైలీ వేర్ ఫ్రాక్స్ అండి. దీనికి కటింగ్ చూద్దాం. ఇప్పుడు ముందుగా నేను బాటమ్ పార్ట్కి లైనింగ్ వేయట్లేదండి, టాప్ మాత్రమే లైనింగ్ వేస్తున్నాను. దీనికి మీటర్ క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకుని 2 ఫోల్డింగ్ల మీద వేసుకోవాలండి. దానికి నడుం వరకు ఎంత కొలత ఉన్నదో అంత తీసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోవాలి. నాకైతే 12.5 వచ్చిందండి. 12.5కి మార్క్ చేసుకున్నాను. కింద 1/2 ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకున్నాను. రెండు వైపులో కూడా మార్క్ చేసుకోవాలండి. 12.5కి అంటే మీకు నడుము దగ్గర వరకు ఎంత కొలత వచ్చిందో అంత మార్క్ చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చుకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్, షోల్డర్ మార్క్ చేసుకోవాలండి. నేను నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఈ ఫ్రాకు నీ లెంత్కి కొంచెం పైకి వస్తుందండి, 5 ఫీట్ ఉన్న వాళ్ళకైతే. నేను 6 ఇంచెస్ పెడుతున్నానండి నెక్కి, షోల్డర్ విడ్త్ను. అదేవిధంగా 6 ఇంచెస్ చంక డౌన్ కూడా పెడుతున్నాను. 2 తుక్కులు మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో కలుపుకోవాలండి. చూడడానికి ఎల్ షేప్లో వస్తుంది. దీనికి కార్నర్లో 1.5 ఇంచులకి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలండి. కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ గీసుకోవాలి. కర్వ్ స్కేల్ ఉంటే ఈజీ అవుతుందండి రౌండ్స్ గీసుకోవడం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకుందామండి. ఇందులో నేను 3 ఇంచెస్ నెక్కి, 3 ఇంచెస్ షోల్డర్కి మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ డీప్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని అదేవిధంగా 3 ఇంచెస్కి వెడల్పుకి మార్క్ చేసుకోవాలండి. వీటిని కలుపుకుంటే చూడడానికి బాక్స్ షేప్లో వస్తుంది. ఈ బాక్స్ షేప్లో మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చండి. నేనైతే మామూలుగా ఇప్పుడు రౌండ్ చూపిస్తాను. ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ. ఇప్పుడు నడుము విడ్త్ మార్క్ చేసుకుందాము. నాకైతే 7 ఇంచెస్ వచ్చిందండి. కాకపోతే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచు బ్యాక్ సైడ్ వేసుకుని డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చుకి 8 ఇంచెస్ అవుతుందండి మస్తు అది. అదేవిధంగా చెస్ట్ దగ్గర 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చుకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో వీటిని కలుపుకోవాలండి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర జారకుండా ఉండాలంటే నెక్ వైపుకి, షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని క్రాస్గా మార్క్ చేసుకోవాలండి చూపిస్తున్నట్టుగా. అదేవిధంగా మనం ఖర్చు అయితే ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడికి 4 మడతల మీద మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మడత పడే చోట్ల డాట్స్ వేసుకోవాలండి. అదైతే ఈజీగా తెలుస్తుంది. 4 ఇంచులు మార్క్ చేసుకుంటున్నానండి డాట్స్ పొడవు. డాట్స్ వేసుకున్న దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఖర్చుల వైపు కిందకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ కొట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఎలా
అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలండి. నెక్ అయితే కట్ చేయట్లేదండి. నెక్ మనం కుట్టేటప్పుడు డిజైన్ ఏమైనా మార్క్ చేసుకున్నప్పుడు కట్ చేసుకుందాము. నెక్ దగ్గర అండ్ ఖర్చుల దగ్గర మనం ఎక్కడైతే డాట్స్ వేసుకుంటున్నాం బ్యాక్ సైడ్ అవి అన్ని దిక్కున టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఇందులో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుందండి. కాకపోతే మనం ఫ్రంట్ పార్ట్లోనూ లోతు తీసుకుంటాం కదండి. ఫ్రంట్ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని లోపలికి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ తీసేసి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న 3.5 క్లాత్ 3.5 మీటర్లు అండి. ఇది మొత్తం ఫోల్డ్ 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుని మనకి ఎంత అయితే హైట్ కావాలో అంత హైట్ కట్ చేస్తున్నామండి. నేనైతే 30 ఇంచెస్ పెట్టానండి హైటు. 30కి కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఇది ఫ్రంట్కి బ్యాక్కి బాటమ్ పెట్టుకుంటా కుచ్చులు పెట్టుకుంటాకండి. ఇది మిగిలిన పార్ట్లో మనము ఫ్రంట్ ఒక తీయాలి, బ్యాక్ తీయాలి, హ్యాండ్స్ తీయాలండి. సేమ్ లైనింగ్ ఎలాగైతే కట్ చేసుకున్నామో దీని మీద లైనింగ్ వేసేసి కట్ చేసుకోవాలండి. అదో 4 మడతల మీద వేసుకోవాలండి. అలాగా 4 మడతల మీద వేసుకుని కట్ చేసేసుకున్నాను నేను ముందు అట్లకి. ఇదైతే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అనండి. ఫ్రంట్కి బ్యాక్కి డివైడ్ చేసేస్తున్నాను. ఇంకా నేను బక్రం అలాంటివి ఏమి వేయట్లేదండి, డైరెక్ట్ ఇదే తిప్పేస్తాను. అందుకని ఇంకేం కట్ చేయట్లేదు దాన్ని. కింద కుచ్చులో పెట్టాలి కాబట్టి కుచ్చు కోసం కట్ చేస్తానండి. 5 ఇంచెస్కి ఫ్రంట్ బ్యాక్ తీసేసి హ్యాండ్స్ తీసేసి మిగిలి ఉన్న దాన్ని కిందకి కుచ్చులకి పెట్టుకోవాలండి. కాకపోతే కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది, అందుకు నేను చిన్న ఫ్రిల్స్ పెట్టాను. మీకు స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.